2014లో కూడా ఇదే నమ్మాను. సాధ్యం కానిది సాధ్యం కాదు అని నేను చెప్పాను. చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయ రుణాలు మాఫీ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తానని చెప్పి ఆ తర్వాత మళ్ళీ 2019 వచ్చేసరికి చేయక ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మనల్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా అదే జరుగుతుంది. 2029 వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకొని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు. ఇది వాస్తవం. ఈరోజు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. మనం విశ్వసనీయతతో చేసిన రాజకీయాలు కూడా ఎక్కడికి పోలేదు. ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు, ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు. ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు. ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి. అదే జగన్ పరిపాలనలో కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు. ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేయించాడు జగన్. జగన్మోహన్ రెడ్డి నా మీద కొన్ని అనుచితాలు వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి స్పీకర్ పదవి ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళాల్సిన పని ఏంటి అన్నమాట. ఎలా అర్థం చెప్పండమ్మా. అయ్యన్న పాత్రుడు ఉన్నాడు కాబట్టి వెళ్ళని చెప్పాడా? ఏ వ్యాఖ్యలు చేసి చెప్పారు? అనుచిత వ్యాఖ్యలు అంటే ఏంటి చెప్పు. దెయ్యం వేదాలు మళ్ళీ వలిస్తే ఎలా ఉంటుందా? జగన్ మీద 35 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతను నీతి మాట్లాడుతారా, వేదాలు మాట్లాడతారా? సిగ్గులేదు. మీరు అడగడం తప్పే, వాళ్ళు చెప్పడం తప్ప. చెప్పాను కదా ఇప్పుడు టీవీ ఛానల్స్ అంటే రకరకాల ఛానల్స్ ఉంటాయి, రకరకాల యజమానులు ఉంటారు. ఆ యజమానులు కూడా రకరకాల పార్టీల్లో ఉంటారు. ఏ పార్టీలో ఉన్న యజమానులు ఎవరైనా ఛానల్స్కి ఇవ్వాల్సిన విలువ ఛానల్స్కి ఇవ్వాలి. ఆ గౌరవ పార్లమెంట్లో ఇస్తారు, ఎక్కడైనా ఇస్తారు. అలాంటిది 3 ఛానల్స్ మీద ఎందుకు? TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద ఎందుకు నిషేధించను అంటే నాకు నిన్న తెలిసింది ఈ విషయం. తెలిస్తే మేము అంతా కూర్చొని నా మొదటి సంతకం నిషేధం ఎత్తివేస్తూ చెయ్యాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. అలాగని చెప్పి వాళ్ళ మీద కక్షాది మాకు ఉండదు. అన్ని ఛానల్స్లో ఒకలే చూస్తాం. ఆ గౌరవం అందుకుంటారు అది పోతారు. రాబోయే రోజుల్లో వైసీపీ సభ్యులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? స్పీకర్ హోదాలో దాంట్లో వేసి ఊరిగం తీసుకొస్తాం. అదే ఎమ్మెల్యేలుగా మాతో కూడా వస్తారు, కూర్చుంటారు, చర్చిస్తారు. వాళ్ళు కూర్చుని వేస్తే అవకాశం ఇస్తాను. అందుకే బ్యాండ్ పెట్టి తీసుకొస్తాం అంటే